భవితవ్యం మీద డిఎస్సి 2008కి సంబంధించి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ యొక్క అభ్యర్థుల భవితవ్యానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు ప్రకటించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 13 సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశం ఇది. 12 సంవత్సరాలు ఇంచుమించుగా 2008 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మార్పులు చేయడం వలన అవకాశాలు కోల్పోయినటువంటి బీఈడి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సుమారు 4000 పైచిలకు విద్యార్థులు భవితవ్యానికి సంబంధించి ఒక కీలకమైన
నిర్ణయాన్ని ఈరోజు ప్రకటించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 13 అంశం ఇది. పన్నెండు సంవత్సరాలు ఇంచుమించుగా 2008 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మార్పులు చేయడం వలన అవకాశాలు కోల్పోయినటువంటి బీఈడి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సుమారు 4000 పైచిలకు విద్యార్థులు ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా మార్పు వలన నష్టపోయాం. సుమారు 4000 పైచిలకు అభ్యర్థులు మేము ఉద్యోగ అవకాశాలను కోల్పోయాం. ఈ యొక్క డిఎస్సి ద్వారా మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు చేసినటువంటి 2008 డిఎస్సి నేను చెప్తున్నా. 2008 డిఎస్సి మీరు చెప్పిన తర్వాత మాట్లాడతాం. డిఎస్సి 2008 అంటే దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎప్పుడు లేని విధంగా కని విని ఎరుగని రీతిలో సుమారు 50,000 పైచులకు మరి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆ నియామకాల్లో జరిగినటువంటి ఇబ్బందుల వలన అంటే డిఈడి బీఈడి ఇద్దరికి ఎలిజిబిలిటీ పెట్టి దాని తర్వాత 30% ఓన్లీ డిఈడికి ఇచ్చి 70% వల్ల మళ్ళీ డిఈడి బీఈడి కలిసి ఆ యొక్క వేకెన్సీస్కి పోటీ చేయాలి. ఈ విధంగా మార్పుల వలన ఈ చేంజ్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వలన బీఈడి స్టూడెంట్స్ వాళ్ళు అవకాశాలు కోల్పోయారు. దీనికి సంబంధించి కోర్టు కేసులు ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది. ట్రిబ్యునల్ ఒకసారి డిఈడి పక్షాన మాట్లాడింది, మళ్ళా దాని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ హైకోర్టు ఈ నోటిఫికేషన్ అప్పీల్ చేయడం జరిగింది. మళ్ళీ దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా కోర్టుల చుట్టూ 10 సంవత్సరాల పాటు ఈ యొక్క అంశం నాంచుల దూరానికి గురైన పరిస్థితి అందరికీ తెలుసు. అందరూ కూడా చాలా సానుభూతి చూపించారు. ఏదో ఒకటి చేయండి, వీరికి న్యాయం చేయండి అని. మరి అప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ 2014లో వాళ్ళ ఎన్నికల్లో హామీలో భాగంగా ఎస్ మీకు 2008 డిఏ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ యొక్క అభ్యర్థుల భవితవ్యాన్ని మేము తెలుస్తాం, అందరికీ ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి షరామామూలే కింద దాన్ని రాజకీయం చేసి ఎన్నికల్లో దాన్ని వాడుకోవడం జరిగింది. చాలామంది నిజంగా నమ్మారు. చంద్రబాబు నాయుడు గారి నైజం తెలిసినా కూడా ఏదో మార్పు ఉంటుందని చెప్పి వాళ్ళు 2014 అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఇచ్చిన హామీ ఇది అని చెప్పి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి చెప్పారు. ఇక దాని మీద ఏ విధంగా అప్పుడు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్ని తుంగలో తొక్కి దాన్ని ఊసెత్తని పరిస్థితుల్లో ఉన్న అనేక హామీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఇది కూడా కలిసిపోయింది. ఈ 2008 డిఎస్సి అభ్యర్థుల భవితవ్యం, వాళ్లకు మరి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు, అపాయింట్మెంట్లు కూడా మరుగున పడ్డాయి. ఈ రుణమాఫీ లాగానే బాబు వస్తే జాబ్ వస్తుంది అనే ఒక నినాదంతో గోడల మీద, బస్సుల మీద అన్ని చోట్ల 2014 ఎన్నికల ముందు ఏ విధంగా నిరుద్యోగులకు యువతను మోసగిచ్చి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పి ఏ విధంగా చేశారో అదేవిధంగా డిఎస్సి 2008 విద్యార్థుల సమస్యలు కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళా డిఎస్సి 2008 ఇష్యూను
తీసుకొచ్చారు. వాళ్ళు చెప్పడం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు పదవి బదులు చేపట్టిన వెంటనే అన్నా జగన్ అన్న తమ సుదీర్ఘ పాదయాత్రలో మీరు మాకు హామీ ఇచ్చారు. ఈ హామీలో భాగంగా 2008 డిఎస్సి విద్యార్థులకు న్యాయం చేస్తామన్నారు, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి వారు గుర్తు చేసిన వెంటనే దీని మీద తక్షణమే స్పందించమని చెప్పి ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముఖ్యమంత్రి గారు స్వయాన పిలిచి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దీని మీద మరి డిఎస్సి స్థాయిలో డైరెక్టర్స్ స్కూల్ ఎడ్యుకేషన్ స్థాయిలో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఒక సుదీర్ఘమైన ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు అంటే 2019 ఎన్నికల ముందు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, అంతకుముందు ఒక ఎమ్మెల్సీ కమిటీ వేశారు. ఎన్ని కమిటీలు వేసి ఏం చెప్పినా కూడా చేసింది మాత్రం శూన్యం. కాబట్టి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని చెప్పి మరి యొక్క బాధ్యతను మాకు అప్పగించినప్పుడు ముఖ్యమంత్రి గారు దీన్ని చాలా క్షుణ్ణంగా ఎవరైతే 2008 డిఎస్సి రాసి ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ముందు డిఏడ్ బీఈడి ఇద్దరు ఎలిజిబుల్ అని చెప్పి తర్వాత 30% డిఈడికి ఇచ్చి 70% డిఈడి బీఈడి కలిసి పోటీ చేయాలని చెప్పి మార్చిన ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాను పరిగణలోకి తీసుకొని ఎంతమంది నష్టపోయారని చెప్పి చాలా లోతుగా అధ్యయనం చేయడం జరిగింది. రాష్ట్రం అంతా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మరి అభ్యర్థులు ఎవరైతే వాళ్ళో అందరినీ పట్టుకోవడం జరిగింది. అందరి దగ్గర మరి వాళ్ళని పిలిపించి ఎంతమంది ఉన్నారు ఏం కథ అని చెప్పి మాకున్న సమాచారం మేరకు సుమారు 4657 మంది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని పట్టుకొచ్చాం, వాళ్ళ లిస్టు సేకరించాం. చేసి ఈ లిస్టును కూడా ఇంతమంది ఉన్నారు దీన్ని ఏం చేయాలి అని చెప్పి మరి ఫైనాన్స్ కూడా పంపించడం జరిగింది. ఫైనాన్స్ తోటి అనేక దఫాలుగా చర్చించడం జరిగింది. అసలు ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు అని చెప్పి ఫైనాన్స్ తిరిగి ఒక దస్తరాన్ని వెనక్కి పంపించడం జరిగింది. మళ్ళా తర్వాత అందరినీ పిలిపించుకొని ఒకరి తర్వాత ఒకరు ఎంతమంది ఎలిజిబిలిటీ ఉన్నారు, ఎంతమంది 2008 తర్వాత జరిగినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో మరి వాళ్ళు చేరిపోయారు అనే అంశం మీద కూడా పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత 2193 మంది అభ్యర్థులు విల్లింగ్నెస్ ఇవ్వడం జరిగింది. మేము ఉన్నాం, మాకు ఒక మినిమం టైం స్కేల్లో మిరిగిన మమ్మల్ని తీసుకుంటే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క ఎస్జిటి పోస్టుల్లో అని చెప్పి వారు విల్లింగ్నెస్ ఇవ్వడం జరిగింది. ఆ విల్లింగ్నెస్ ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ దీని మీద మళ్ళా చీఫ్ సెక్రటరీ గారు అడిగినటువంటి అనేక క్వరీలకు సమాధానాలు చెప్తూ మళ్ళా ఫైనాన్స్లో వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు ఓపికగా అనేక పర్యాయాలు వెళ్ళి సమాచారం అందించడం జరిగింది. అందించిన తర్వాత ఈ యొక్క 2193 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నష్టపోయారో వీరు తమ విలువైన సమయాన్ని కూడా కోల్పోయారు. 12 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ మరి తర్వాత మరి వీరికి ఏదో ఒక జీవన భృతి కల్పించాలి వీళ్లకు. ఈ యొక్క డిఎస్సి 2008 ఈ నియామకాల ప్రక్రియకు ఒక ముగింపు పలకాలి, చరమాంక దశకు వచ్చింది అని చెప్పి మరి దీని మీద అన్ని కోణాల్లో పరిశీలించి సానుకూలంగా ఈ యొక్క దసరాన్ని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా పంపించడం జరిగింది. మరి దీని మీద చర్చించి మరి ముఖ్యమంత్రి గారు స్వయాన ఈ యొక్క అంశాలు అయితే చెప్పడం జరిగిందో వీరు ఈ యొక్క 2193 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఫైనాన్స్ క్లియర్ చేసినారో మరి ఆ మానవతా దృక్పథంతో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా దీనికి మాత్రమే వర్తించే విధంగా ఈ యొక్క 2008 డిఎస్సికి మాత్రమే వర్తించే విధంగా ప్రత్యేకమైన పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో ఖచ్చితంగా ఈ 2193 మంది క్యాండిడేట్స్కు మినిమం టైం స్కేల్లో ఎస్జిటీలుగా తీసుకోవాలని చెప్పి సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి గారు దీనికి
ఆమోదం తెలిపారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ యొక్క విషయాన్ని మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కాబట్టి వారు వచ్చిన వెంటనే మరి ఈ యొక్క దసరా మీద సంతకాలు చేయడం జరుగుతుంది. దాని తర్వాత జీవో కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 12 సంవత్సరాల సుదీర్ఘమైన మరి పోరాటం చేశారు పాపం. ఈ యొక్క 2008 డిఎస్సిలో నష్టపోయినటువంటి విద్యార్థులు మరి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి నుంచి దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు చాలామంది మా దగ్గరికి రావడం జరిగింది. ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిసారి వారు వచ్చినప్పుడల్లా వారికి ఒకటే భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు న్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళతారు. ముఖ్యంగా ఈ హామీ ఒక పాదయాత్రలో ఏదైతే ఇచ్చారో ఆ పాదయాత్రలో ఇచ్చిన హామీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది కాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2014 ఎన్నికల ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఏ విధంగా ముఖం చాటేశారో మనం చూసాం. అలా కాకుండా హామీ ఇచ్చారంతే పాదయాత్రలో, దాన్ని పట్టుకొని ఈరోజు పూర్తిగా అన్ని అంశాల్లో అన్ని కోణాల్లో ముఖ్యంగా ఈ న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఉండకూడదు, న్యాయపరంగా ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సమాధానం చెప్తూ వాటన్నిటికీ ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టులో కానివ్వండి, హైకోర్టులో కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో కానివ్వండి, ఎక్కడున్నా కూడా వాటన్నిటినీ మరి పూర్తిగా సమాధానం చెప్పే విధంగా వాటికి ఈ యొక్క దస్త్రాన్ని తయారు చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క జీవోను కూడా మరి చాలా పకడ్బందీగా తయారు చేస్తూ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఈ యొక్క దస్త్రం మీద మరి సంతకాలు చేయడం జరుగుతుంది. దాని తర్వాత జీవో కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ 2008 డిఎస్సి యొక్క అభ్యర్థుల యొక్క సమస్యలకు ఈరోజు ఒక ముగింపు ఇస్తా ఉన్నాం. ఒక మంచి ఆనందకరమైనటువంటి ఒక న్యూస్ తోటి వాళ్ళందరినీ ఏ ఒక్కరిని కూడా వదలకుండా అందరికీ ఈ యొక్క మినిమం టైం స్కేల్లో ఎస్జిటిస్గా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మరి ఏదైతే కొన్ని కండిషన్స్ ఫైనాన్స్ పెట్టిందో ముఖ్యంగా వారు ఈ ఒక విరామం తర్వాత 10-12 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి ఒక బాధ్యతలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఆ యొక్క వృత్తికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏదైనా ఉంటే ఆ ట్రైనింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా లేకపోతే ఇతర మరి మాధ్యమాల ద్వారా వారికి ట్రైనింగ్ కల్పిస్తూ మీరు యొక్క రిక్రూట్మెంట్ను త్వరలోనే చేపడుతూ ఉన్న ఖాళీల్లో వీళ్ళని భర్తీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకుండా డిఈడి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పోస్టు వాళ్ళకి ఇచ్చేసాం. వాళ్ళ యొక్క నోటిఫికేషన్ ప్రకారం మారిన నోటిఫికేషన్ ప్రకారం లబ్ధి పొందిన వాళ్ళు డిఈడి వాళ్ళు కాబట్టి డిఈడి వాళ్ళు లబ్ధి పొంది వెళ్ళిపోయారు. సో చేంజ్ ఆఫ్ నోటిఫికేషన్ ద్వారా ముందు నోటిఫికేషన్ అయినా తర్వాత నోటిఫికేషన్ అయినా ఇక నష్టపోయిన వాళ్ళు ఓన్లీ బీఈడి కాబట్టి వాళ్ళు కోర్టు కేసులో ఉన్నారు. ఇక వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క అంశం ఏదైతే ఉందో దీనికి ఇంత పాజిటివ్గా ట్రీట్మెంట్ దీనికి ఇస్తున్న నేపథ్యంలో ఇంకా కోర్టు కేసులు ఏమి ఉండవు. ఇక వాళ్ళు ఆటోమేటిక్గా కేసులని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతకన్నా మించి వాళ్ళు కోరుకుంది కూడా ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి రైటింగ్ మనం రాతపూర్వకం కూడా మనం తీసుకోవడం జరిగింది కదా. రాతపూర్వకం కూడా అందరూ రాసిచ్చారు. మేము ఈ యొక్క మినిమం టైం స్కేల్లో పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం, మాకు ఇవ్వండి అని చెప్పి రాసిచ్చిన తర్వాతనే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకోవడం జరిగింది. అది అంతా ఇప్పుడు వాళ్ళకు ఈ రోజు నుంచి ఎప్పుడు ఇస్తే ఆర్డర్ ఇస్తారో ఆ రోజు నుంచే కౌంటింగ్. అప్పుడు కూడా ట్రైనింగ్ ఇస్తే కానీ వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాల్లో వాళ్ళు మరి పని చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఆ టైం ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఆ టైం గంగాధర్ ఆ టైం
మరి గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలకు వాళ్ళు బలైపోయారు. 5 సంవత్సరాల కాలం వృధా చేశారు. అంతకుముందు కేసులు కోర్టు కేసులో తిరిగారు. కాబట్టి ఇది కోర్టుకు సంబంధించింది కాకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనికి ఒక ముగింపు పలకాలని మేమంతటా మేము ఈరోజు ముందుకొచ్చి, కోర్టులు ఎవరు మాకేం డైరెక్షన్స్ ఇవ్వలేదు, సుప్రీంకోర్టులు కానివ్వండి ఏమీ మాకు చెప్పలేదు, హైకోర్టు ఏమీ చెప్పలేదు. మేము మానవతా దృక్పథంతో వీరికి అవకాశాన్ని ఇస్తున్నాం. దానికి వాళ్ళు పూర్తిగా సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారు. రేపు సోమవారం మరి వారు కూడా ముఖ్యమంత్రి గారిని కలుస్తారు. మరి వారి సమక్షంలోనే ఆ యొక్క దసరా మీద సంతకం పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇక 2018 డిఎస్సి 2018 డిఎస్సిలో కూడా చాలా వరకు ఆ నోటిఫికేషన్లో 7,042 పోస్టులు ఏవైతే ఉన్నాయో నోటిఫై చేసినవి ఇప్పటికే 6,361 పోస్టులు వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి మరి అభ్యర్థులకు అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కోర్టు కేసులకు సంబంధించి కొన్ని పోస్టులు, ముఖ్యంగా ఈ వ్యాయామోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్ కానివ్వండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కానివ్వండి, అట్లాగే తెలుగు పండిట్స్ కానివ్వండి, వీళ్ళకి సంబంధించి కొన్ని పోస్టింగ్స్ కోర్టు కేసుల నేపథ్యంలో ఇవి పెండింగ్లో పడిపోయాయి. ఈరోజు నేను మరి వాటిలో కొన్నిటిని క్లియర్ చేస్తూ సుమారు 486 పోస్టులు ఏవైతే ఉన్నాయో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అట్లాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎస్జిటి, పీఈటీలు, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పీఈటీలు, వీళ్ళకి సంబంధించి 486 పోస్టులకు ఈరోజు రాత్రికి నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా వారికి విడుదల చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తానికి సంతోషిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవన్నీ గత ప్రభుత్వం కోర్టు కేసుల్లో ఇవి పెండింగ్లో పడి కాలయాపన చేస్తూ నిలిచిపోయినటువంటి ఈ పోస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ, ఆ కోర్టు కేసు అన్నింటినీ క్లియర్ చేస్తూ ఈరోజు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇక మిగిలిపోయిన ఓన్లీ 374 పోస్టులు, 374 పోస్టులు మాత్రమే ఈ లాంగ్వేజ్ పండిట్స్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు సంబంధించి ఒక రిట్ పిటిషన్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇవి మాత్రమే మిగిలిపోయినాయి. వీటికి కూడా త్వరలో ఏజీ కూడా చెప్పడం జరిగింది. ఇవి క్లియర్ చేసి వీరికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మనం చేసుకుంటా ఉన్నాను. ఇక లేటెస్ట్ డిఎస్సికి సంబంధించి ముందుగా ఆ ప్రక్రియను తీసుకునే ముందు టెట్ ఎగ్జామ్ ఒకటి జరపాల్సిన అవసరం ఉంది. ఈ టెట్ ఎగ్జామినేషన్ జరపడానికి ముందు ఈ టెట్ సిలబస్ ఏదైతే ఉందో అది కూడా తయారు చేయడం జరిగింది. ఈరోజు నుంచి ఆ టెట్ 2021 ఆ ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ ఈరోజు వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ను కూడా ఈరోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి AP TET 2021 examination syllabus will be uploaded in aptet.apcfss.in, aptet.apcfss.in. ఈ వెబ్సైట్లో అది పొందుపరచడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి హార్డ్ కాపీస్ కూడా ఇప్పుడు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అది కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ లేటెస్ట్ సిలబస్ ఏదైతే ఉందో, ఈ మారిన టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఏవైతే ఉన్నాయో మనం వాడుతున్నామో దానిని బేస్ చేసుకొని ఆ సిలబస్కి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క టెట్ సిలబస్ను ఫ్రేమ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో 2 క్వశ్చన్ పేపర్స్ 1A 1B అండ్ 2A 2B. సో ఇవన్నీ దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా అన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు దీన్ని రిలీజ్ చేద్దాం.
ఓకే, థ్యాంక్ యూ. అంతమంది లేరు, మాకు తెలిసినంత వరకు 5 మంది 6 మంది ఉన్నారు. ఐదు మంది ఎలిజిబుల్ అని చెప్పి నా దగ్గర ఉంది. 5 మంది ఎవరైనా వస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పి పాత గవర్నమెంట్ ఏదైతే చెప్పడం జరిగిందో దాని మీద మేము కట్టుబడి ఉన్న ఇబ్బంది ఏం లేదు. 5 అంతే, వాళ్ళు కూడా రాలేదు మా దగ్గరికి. అది ఆ ఇష్యూ. 1998 అట్లాగే ఉంది, 1912 అలాగే ఉంది, మరి అట్లాగే 2012, 2008, 2012, 2018 ఇవి దీనికి సంబంధించి ఇప్పుడు క్లారిఫికేషన్. దాని మీద నిన్న ఒక వీసీని కూడా నిర్వహించుకోవడం జరిగింది. విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులందరితోటి. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి నిర్వహించే అవకాశం లేని సంగతి మీ అందరికీ తెలుసు. 20వ తారీఖు వరకు లాక్డౌన్ ఉంది కాబట్టి ఈ పరీక్షలు ఒకవేళ నిర్వహించాలంటే ఒక 15 రోజుల ముందు విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి. తర్వాత పరీక్షలు అయిన తర్వాత ఒక 15 రోజులు ఈ యొక్క వాల్యుయేషన్కు టైం కావాలి. అట్లాగే పరీక్షలు నిర్వహించుకోవడానికి ఒక 20-25 రోజులు కావాలి. మొత్తంగా ఒక 40 రోజులు ఈ యొక్క పరీక్షలు నిర్వహించాలంటే అవకాశం కావాలి, సమయం కావాలి. కాబట్టి ఎప్పుడు మొదలు పెడితే ఎప్పుడు దీన్ని కంప్లీట్ చేయాలి. ముఖ్యంగా ఈ ఆల్ ఇండియా ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, జేఈఈ అట్లాగే ఈ నీట్ ఎగ్జామినేషన్స్, జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్, వీటికి ప్రిపేర్ కావడానికి కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ తర్వాత మళ్ళీ వాళ్ళకి కనీసం 15-20 రోజులు సమయం ఇవ్వాలి. దాని తర్వాత ఈ యొక్క మన ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ ఉంది. ఎఫ్సెట్ ఎగ్జామినేషన్స్ కూడా సమయం వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ బేరీజ్ వేసుకుంటూ షెడ్యూల్ను తయారు చేయమని చెప్పి అధికారులకు మరి ఈరోజు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత విద్యార్థుల ఆరోగ్య భద్రత పూర్తిగా మనం ఉంది అని చెప్పి సాటిస్ఫై అయిన తర్వాత తల్లిదండ్రులకు ఏమాత్రం ఆందోళన లేకుండా పరీక్షలు రాయగలరు పిల్లలు, ఏమి ఇబ్బంది లేదు, ఒక 3 గంటలు మరి పరీక్ష కేంద్రానికి వెళ్ళి రావచ్చు అని పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అన్ని జాగ్రత్తలు, ఈ కోవిడ్-19 ప్రోటోకాల్స్ను ఫాలో అవుతూ ఐసోలేషన్ సెంటర్స్ను ఏర్పాటు చేస్తూ, మరి ఒకవేళ పిల్లలు కోవిడ్ బారిన పడి పరీక్షలు రాయలేకపోతే వారికి మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తూ అవి రెగ్యులర్ ఎగ్జామ్స్ కింద ట్రీట్ చేస్తూ, ఒకవేళ పరీక్షలు రాస్తూ మధ్యలో కోవిడ్ బారిన పడితే మళ్ళా వాళ్ళు రాయకుండా పర్మిషన్ ఇస్తూ తిరిగి రాయడానికి వెసులుబాటు కల్పిస్తూ అవి కూడా రెగ్యులర్ ఎగ్జామినేషన్స్గా కండక్ట్ చేస్తూ ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్న నేపథ్యంలో ఇవన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకుంటూ మరి ఒక షెడ్యూల్ ప్రకటించాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం. మరి త్వరలోనే ఆ షెడ్యూల్ గురించి మరి పూర్తి సమాచారంతో మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగలేదు. ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఫీజు కూడా డిసైడ్ చేయలేదు. మరోవైపున ఆ ఫీజులు బకాయిలు అని చెప్పి మళ్ళీ సెకండ్ ఇయర్ ఆన్లైన్ క్లాసులు ఫీజులు మాత్రం అవుతుంది. మీకు దృష్టి ఇదే చెప్తున్నాను కదా, ఈ ఎగ్జామినేషన్స్ రద్దు అవుతాయి కాబట్టి ఇక మీరు అడ్మిషన్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రైవేట్ యాజమాన్యాలకు, కార్పొరేట్ కాలేజీలకు ఊపునిచ్చేలాగా వాళ్లకు ఒత్తాసు పలికేలాగా కొన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క పరీక్షల నిర్వహణను రాజకీయం చేస్తున్నాయి. మాఫియా, ఇది ఒక పెద్ద మాఫియా, ఇది చాలా దుర్మార్గం. లేకపోతే ఈరోజు ఈ కరోనా అంశం పక్కన పెడితే పరీక్షలు నిర్వహించడంలో దీని మీద చర్చ ఎందుకండి? ఎవరైనా కానీ పరీక్ష మీద చర్చ ఎందుకు? సంవత్సరం అంతా కష్టపడింది వాళ్ళకి ప్రతిభను చూపించుకోవడానికే కదా. ఏ తల్లి అయినా కూడా, పేదరికంలో ఉన్నటువంటి మరి తల్లిదండ్రులు ఎవరైనా కూడా తమ బిడ్డ బాగా చదువుకోవాలంటే అర్థం ఏంటి? మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి, మంచి స్కూళ్ళల్లో మంచి కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి, IIITలో అడ్మిషన్లు రావాలి,
మంచి కాలేజీలో అడ్మిషన్ ఇంజనీరింగ్ చేయాలి, ఫార్మసీ చేయాలి, మెడిసిన్ చేయాలి, అగ్రికల్చర్ కాలేజీలో చేరాలి అనే కళలు అంటుందా లేదా? మరి ఈరోజు ఒక్క కరోనా వచ్చింది కాబట్టి వాళ్ళ కళలు కళ్ళలు కావాలని, వాళ్ళ ఆశలు అడియాశలు చేయాలని ఒక దుర్బుద్ధి ఎందుకు వస్తుందో ప్రతిపక్షాలకు? దీనివల్ల ఎందుకు రాజకీయం చేయాలనుకుంటారో నాకేది అర్థం అవ్వట్లేదు. ఒక విద్యాశాఖ మంత్రిగా, ఒక తండ్రిగా కూడా ఖచ్చితంగా అవకాశం వస్తే నా పిల్లల్ని ఖచ్చితంగా పోయి పరీక్ష రాయరా అంటాను. కోవిడ్-19 ఇబ్బంది ఉంది అంటే దానికి సంబంధించే కదా ఈరోజు పరీక్షలు వాయిదా వేయడం జరిగింది. రెండో సెకండ్ వేవ్ వచ్చింది అనే మాట పేపర్లో వచ్చిందో లేదో మరుసటి రోజు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు రద్దు గురించి మాట్లాడుతున్నారు. పరీక్షలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. వాయిదా కావచ్చు, లేకపోతే కుదింపు చేసినటువంటి పరీక్షల షెడ్యూల్ కావచ్చు, లేకపోతే ఆబ్జెక్టివ్ టైప్ షెడ్యూల్ కావచ్చు, లేకపోతే తర్వాత ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు. ఇవన్నీ వాళ్ళకి లేదు. వచ్చినప్పటి నుంచి రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, లోకేష్ బాబు పరీక్షలు రాయకుండా రాజకీయంగా ఆయన ప్రజాక్షేత్రంలో మరి ఆయన గెలుపు మరి లేకుండా మరి దొడ్డిదారిన చట్టసభల్లో వచ్చి తన ప్రతిభ ఉంటే, ఒకవేళ ఆయనకైనా ప్రతిభ ఉంటే ఆ ప్రతిభకు పరీక్ష లేకుండా, ఆయన అనుభవానికి కూడా పరీక్ష లేకుండా మంత్రిమండలిలో చోటు సంపాదిస్తే మరి ఈ విధంగా పరీక్షలు లేకుండా ఎంత దూరమైనా పోవచ్చు, లేకపోతే మరి హెరిటేజ్ లాంటి ఆస్తులు తల్లిదండ్రులు సంపాదిస్తారు అని ఒక ఆలోచన ఆయనకి చేస్తూ ఉంటే ఈ రాష్ట్రపతులు ఆ ధోరణిలో లేరు. ఈ యొక్క రాష్ట్రంలో విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్లకు ఈ చదువుల గురించి ఇప్పుడు వాళ్ళ చూస్తుందల్లా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తూ ఉన్నారు. ఒక మేనమామగా ఆయన నేనేం ఆస్తి ఇవ్వలేను, నేను మీకు ఇచ్చే ఆస్తి ఓన్లీ విద్య, కాబట్టి ఆ విద్యకు సంబంధించినటువంటి ఉన్నత ప్రమాణాలతోటి మీకు చక్కగా చదువు చెప్పిస్తానని చెప్తా ఉన్నారు. ఈరోజు లోకేష్ బాబు ఈ విధంగా పరీక్షలు లేకుండా మరి ఇవన్నీ ఎమ్మెల్సీలు మినిస్టర్ అయ్యారు కాబట్టి పరీక్ష సమయానికి మరి మంగళగిరి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో, ఏ విధంగా ఎలక్షన్ల సమయంలో బొక్క బోర్ల పడడం మనం చూసాం. మరి అందరూ ఆ విధంగా మరి ఎవరో డబ్బులు కడితే, లేకపోతే ఎవరో మరి స్పాన్సర్ చేస్తే మరి పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదివే అవకాశం ప్రతి ఒక్క విద్యార్థికి దొరకదు. అది వాళ్ళు ఈరోజు మార్కులు తెచ్చుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలి. వాళ్ళు ఈరోజు ఈ యొక్క పోటీ ప్రపంచంలో నిలదొక్కోవాలంటే వాళ్ళు చదివినటువంటి ప్రతిభకు ఒక గుర్తింపు రావాలి. ఇది మా ఆలోచన. అరే పరీక్ష రద్దు చేయాలంటే ఒక్క నిమిషం కాదు, ఏముంది అందులో? రద్దు అంటే రద్దు అయిపోయింది, అంతా మళ్ళీ వెళ్ళిపోవడం అంతగా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ రద్దు చేసింది ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అదొక విద్యా రేపటి నాడు వాళ్ళు ఎప్పుడు ఈ యొక్క నీటు మరి ఈ యొక్క జేఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో తెలియని పరిస్థితుల్లో దానికి అనుగుణంగా మేము పరీక్షలు నిర్వహించి మరి అట్లాగే ఎంసెట్ ఎగ్జామినేషన్ కూడా సిద్ధపడుతూ మరి పిల్లలను వాళ్ళకి కావాల్సినటువంటి సమయం అది మరి ఇస్తూ ఈ యొక్క షెడ్యూల్ ఏ విధంగా వేసుకోవాలన్న ఒక పెద్ద కసరత్తు చేస్తున్నాం. కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను, కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషను, ప్రిన్సిపల్ సెక్రటరీ, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మరి అధికారులు అందరూ ఇప్పటికే ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టారు. ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నింటినీ మరి వాళ్ళ స్వాధీనంలో తీసుకున్నారు. శానిటైజేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. క్వశ్చన్ పేపర్స్ ప్రింట్ చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ కరోనా మహమ్మారి ఈరోజు ఇంత ఇబ్బంది పెడుతూ రేపటి నాడు పిల్లలకు ఏదన్నా ఒక పోటీ ప్రపంచంలో ఎక్కడైనా ఇంటర్వ్యూకి ఎక్కడైనా పోయినా కూడా అయ్యా నువ్వు ఏ బ్యాచ్ అంటే నేను కరోనా బ్యాచ్ అంటే కింద స్టే హోమ్ స్టే సేఫ్ అనే జోక్లు ఏ విధంగా వేస్తూ ఉన్నారో వాళ్ళు స్టే హోమ్ స్టే సేఫ్ అయితే కింద ఇక రేపు నాడు మనం ఇంత ప్రయాసపడి సంవత్సరం అంతా పరీక్షలు నిర్వహించిన దానికి అర్థమే ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచన చేయాలని మేము కోరుతా ఉన్నాం. తల్లిదండ్రులు కూడా మేము హామీ ఇస్తున్నాం. పిల్లల ఆరోగ్య భద్రత, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యం. వాళ్ళని ఫ్రంట్ లైన్ టీచర్స్ను ఫ్రంట్ లైన్ మరి వర్కర్స్గా గుర్తించాలని కూడా చెప్తా ఉన్నాం. మరి చాలా చోట్ల మరి ఇప్పటికే జాయింట్ కలెక్టర్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళలో ఎవరైతే 60% మరి టీచర్ కమ్యూనిటీ కూడా వ్యాక్సినేషన్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. మిగిలిన 40% వారికి కూడా ఒక టాప్ ప్రయారిటీలో వ్యాక్సినేషన్ చేయాలని చెప్పి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్కూల్ ఎడ్యుకేషన్ వారు కూడా హెల్త్ సెక్రటరీతో మాట్లాడి ఆ ఏర్పాట్లు చేయాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. అన్ని ఏర్పాట్లు చేస్తాం. అయినా కూడా పరిస్థితులు అనుకూలించకపోతే మేము కూడా చేసేది ఏం లేదు. అంతేగాని ఇందులో పట్టింపులు, లేకపోతే పంతాలు, లేకపోతే మొండి వైఖరి. మరి ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఇంత పరీక్షలు రద్దు చేయాలని ప్రేమ ఉందో మరి ఈ యొక్క
ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ఎవరైతే ఇప్పటికే అడ్మిషన్లు వారు చెప్పినట్టు అడ్మిషన్లు స్టార్ట్ చేసి ఫీజులు వసూలు చేసి వారికి వత్తాసు పలికే విధంగా వాళ్ళు ఏదైనా కుట్ర పూరితంగా వ్యవహరిస్తుంటే మాత్రం మేము ఎవరిని వదిలేది లేదు. పరీక్షలు రద్దు కాలేదు, ఎవరు ఇంకా అకాడమిక్ షెడ్యూల్ స్టార్ట్ కాలేదు, 21, 22 అకాడమిక్ షెడ్యూల్ ఎక్కడా స్టార్ట్ కాలేదు. ఎవరైనా అకాడమిక్ షెడ్యూల్ స్టార్ట్ అయింది, ఆన్లైన్ క్లాస్ వరకు కమెన్స్మెంట్ అయింది, ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అయినాయి, డబ్బులు కట్టండి, ఫీజులు కట్టండి అని చెప్పి తల్లిదండ్రుల్ని మరి పీల్చి పిప్పి చేసే మరి విషయం ఎలాంటి మరి కంప్లైంట్ వచ్చినా ఒక్క మెసేజ్ వచ్చినా కూడా డిఎస్సీ గారికి కూడా చెప్తా ఉన్నాం. టాస్క్ ఫోర్స్లు వేస్తాం, విజిలెన్స్ కమిటీలు వేస్తాం, క్షేత్రస్థాయిలో దాడులు జరుపుతాం. ఖచ్చితంగా అలాంటి యాజమాన్యాల మీద చర్యలు తీసుకుంటాం. వీ డోంట్ ఈవెన్ హెజిటేట్ ఇన్ క్లోజింగ్ డౌన్ సచ్ స్కూల్స్. పాలసీ అనేది మీరే చెప్తున్నారు కదా, గైడ్ లైన్స్ నాకు అర్థమైంది మీరు చెప్పే విషయం. ఎన్ఈపి 2020లో భాగంగా పూర్వ ప్రాథమిక విద్య, పునాది విద్య, ఫౌండేషన్ స్కూల్స్ అని చెప్తూ దానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ ఈ యొక్క ఫౌండేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఏదైతే ఉందో ఇక 66 సంవత్సరాల లోపు విద్యార్థులకు 80% వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి స్కూలింగ్ ప్యాటర్న్ను 5+3+3+4 అంటే ట్రెడిషనల్గా మనం ఏదైతే మనం అంటున్నామో ప్రైమరీ స్కూళ్ళు, అప్పర్ ప్రైమరీ, హై స్కూళ్ళు ఇవి కాకుండా ఈ కొత్త నూతన విద్యా విధానంలో ఈ యొక్క ఎన్ఈపి 2020లో ఇప్పుడు మనము ఆ ప్రైమరీ స్కూళ్ళు, అప్పర్ ప్రైమరీ, హై స్కూళ్ళు కాకుండా ఇప్పుడు మనం అనేది ఫౌండేషను, మిడిల్ లెవెల్, ఫౌండేషను, ప్రిపరేటరీ, మిడిల్ స్కూలు, సెకండరీ ఈ పదాలు వాడుతున్నాం. దీనివల్ల మంచి జరుగుతుంది తప్ప ఈరోజు ఉద్యోగ సంఘాల వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఎవరో మరి తొందరపాటుతోటి ఏదో కొంచెం దీని మీద ఏదో వెనక ఏదో కుట్ర ఉందనే ఒక ఆలోచన చేయడం సరికాదు. ఇప్పటికే నేను దాని మీద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరితోటి చర్చించిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇక ఇది చాలా ప్రిమిటివ్ స్టేజ్, నేసెంట్ స్టేజ్లో ఉంది. ఇంకా దీని మీద ఇంకా ఓన్లీ చర్చ కొనసాగుతూ ఉంది. దీని మీద సాధ్యాసాధ్యాలు, విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. ఖరారు అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళతో డిస్కస్ చేసి అందరికీ ఆమోదయోగ్యమైన ఈ యొక్క విషయం ఏదైతే ఉందో ఎన్ఈపి 2020 మీరు అన్నట్టు దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కమిషనర్ గారు ఇచ్చినటువంటివి అది ఓన్లీ ఇంటర్నల్ మరి డిపార్ట్మెంటల్ కోసం మేము మాకు ఇచ్చినటువంటి బాధ్యత సీఎంఓ ఆఫీస్లో చర్చ జరిగిన తర్వాత దీని మీద హౌ టు ఇంప్లిమెంట్ అని ఉంటుంది కదా, ఇవన్నీ ఒక ఆలోచన, ఇదంతా ఒక సిద్ధాంతపరంగా ఈరోజు ఇచ్చినటువంటి ఈ విధానం, ఇది ఒక ఐడియాలజీ. ఈ యొక్క ఎన్ఈపి 2020లో 5+3+3+4 అని ఈ విధంగా పోవాలని చెప్పారు. దీన్ని ఏ విధంగా అమలు చేయాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారి స్థాయికి తీసుకెళ్తున్నప్పుడు దీని మీద వాస్తవికంగా ఏ విధంగా దీన్ని అమలు చేయాలని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలా లేదా? వాస్తవాలతో ఉండండి ఒక నిమిషం. వాస్తవాలతోటి ఒక ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఈ మోడల్ ప్రకారం పోతే ఏ విధంగా ముందుకు పోవాలి, ప్లాన్ ఏ ఇది, ప్లాన్ బి ఇది, హౌ టు మూవ్ ఫార్వర్డ్, హౌ టు గో హెడ్ అనే దాని మీద సమాచారం సేకరించడానికి ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఇది ఫైనల్ దస్త్రం కాదు, అది ఒక జీవో కాదు, లేకపోతే ఈరోజు మేము ఎన్ఈపి 2020ని అమలు చేస్తున్నటువంటి దానికి ఇక అది ఫైనల్ డ్రాఫ్ట్ ఆర్డర్ కాదు. ఇది ఓన్లీ సమాచార సేకరణ కొరకు ఈ ఇచ్చినటువంటి సమాచారం ఏ విధంగా ముందుకు పోవాలని దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి గారికి ఇంకా దీని మీద ప్రజెంటేషన్ కూడా చేయలేదు. డిపార్ట్మెంట్లోనే ఇంకా ఉంది, ఇంకా నా స్థాయిలో కూడా రాలేదు. ఓన్లీ డైరెక్టరేట్ స్థాయిలోనే ఇది చర్చ జరుగుతుంది. నా స్థాయిలో మళ్ళా గవర్నమెంట్కి ఇంకా రాలేదు. గవర్నమెంట్కి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులందరినీ, స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అందరితోటి చర్చించినాకనే తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రెగ్యులర్గా ఎంటీఎస్ మినిమం టైం స్కేల్లో ఇస్తున్నాం. ఉద్యోగ భద్రత ఉంది కదా వాళ్ళకు, ఎస్జిటి కిందనే ఎస్జిటీస్ ఎంటీఎస్ రిటైర్డ్ అయి ఉంటారు, దానికి ఇబ్బంది ఏం లేదు. రిటైర్డ్ అయ్యి వాళ్ళు మినిమం టైం స్కేల్లో ఉంటారు. నేను పెడతాను, ఐ థింక్ విత్ ఇన్ ఏ వీక్ అన్ని తయారు చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆ సమాచారం ఇంకా రావాలి.
మేమైతే మీరు కమిషనర్ గారు ఇచ్చారన్నారా లెటర్, దానికి సంబంధించినటువంటి సమాచార సేకరణలో ఉన్నాం. స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, అప్పర్ ప్రైమరీ ఉన్నాయి, 30 స్టూడెంట్స్ ఉన్నటువంటి స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, మరి ఏకోపాధ్యాయుల స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటి సమాచారం అంతా తీసుకుంటున్నాం. స్కూల్ కాంప్లెక్స్ ఎన్ని ఉన్నాయి, వీటన్నిటిని మ్యాపింగ్ చేసుకుంటూ డిఫరెంట్ మోడల్స్ తయారు చేసుకుంటూ ఏది మంచిగా ఉంటుంది, ఏది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది, ఎక్కడ తక్కువ డిస్టెన్స్లో విద్యార్థులు ఆ స్కూళ్ళకి వెళ్ళి చదువుకోగలరు. ఇప్పుడు 3 కిలోమీటర్ల, 2 కిలోమీటర్ల, 1.5 కిలోమీటరా, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. దానికి అన్నింటినీ వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ఏ విధంగా వాస్తవ పరిస్థితులు ఈ యొక్క 5+3+3+4ను అమలు చేయడంలో మరి ఎదుర్కోబోయే సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి మీద మరి సమాచారం సేకరించి ఒక పరిపూర్ణంగా డ్రాఫ్ట్ తయారు చేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. దాని తర్వాత ఒక ఆలోచన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి మరి ఆదేశాల మేరకు వారు ఆల్రెడీ చెప్పారు, స్కూల్ యూనియన్స్, టీచర్స్ యూనియన్స్ తోటి ఖచ్చితంగా దీన్ని చర్చించండి, వారి సలహాలు సూచనలు కూడా తీసుకోవాలని చెప్పారు. ఖచ్చితంగా ఆ మేరకు మరి ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్ళలో